నమస్కారం. మన దేవాలయం కార్యక్రమానికి స్వాగతం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మా తెలంగాణ ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు. సరస్వతి దేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. ఈ శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణ వివరించినట్లు దేవి భాగవతం చెప్తోంది. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగతం చిహ్నముగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుడి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీ పంచమి నాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి నాట సరస్వతి దేవిని ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు. చంద్రికా చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబలా భోగదా భారతీ ధామ గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ పంచమి నాడు సప్తమి తిథులలో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయిక సరస్వతి దేవి. సర అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయ్యింది. అజ్ఞాన తిమిరాంతకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణపుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి. ఈ అహింసమూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమి ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధముతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరన్నాన్ని నేతితో కూడిన వంటలను నివేదన చేస్తారు. వాగేశ్వరి మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరా సరస్వతి, బాలా సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులట.
సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళ సర్వావస్థల యందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు. చూశారు కదండి ఈనాటి మన దేవాలయం కార్యక్రమంలో వసంత పంచమి విశిష్టత. తిరిగి మరో మన దేవాలయం కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.